వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మాజీ నోటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సారీ అలవాట్ల పొరపాటు, బయట అట్లా అనుకోవటం మూలంగా నాకు అలా అలవాట్ల పొరపాటుగా వచ్చేసింది. ఏమనుకోబాకండి అనిల్ గారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి రహస్యాల ఆనకట్టలు చిన్నపాటి లీకులతో కాకుండా ఏకంగా పెద్ద పగుళ్ల విస్ఫోటంలా బద్దలయ్యాయి. ఆయన రహస్యంగా ఆశించిన క్వాడ్ కింగ్ కిరీటం ఇప్పుడు ముళ్ళ కిరీటంలా గుచ్చుకుంటోంది. ముఖ్యంగా ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి మైక్రోఫోన్ మింగిన కనరీ పక్షిలా పాడటం మొదలుపెట్టిన తర్వాత పర్సంటా 1% అంటూ కేవలం నోటి పారుదలతోనే కాలం గడిపి మాజీ మంత్రి అయ్యారనుకుంటే ఆయనకు నీటి కంటే క్వాడ్జ్ ప్రవాహంపైనే ఎక్కువ ఆసక్తి అని తేలింది. శ్రీకాంత్ రెడ్డి అతని నిజాయితీ గల చిన్న హృదయానికి కృతజ్ఞతలు. గుట్టు విప్పేశాడు. అనిల్ కుమార్ యాదవ్ మరియు కాకాణి గతంలో తన కేసుల తాలూకా ఫైళ్లను కోర్టులో మాయం చేయించాడు. మంత్రి అవగానే ప్రస్తుతం వేరే కేసులో ఓతలు లెక్కిస్తున్నాడు. ఆ కాకాణితో నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి మొదలెట్టాడు. అనిల్ కుమార్ యాదవ్ కలిసి లీజ్ గడువు ముగిసిన తర్వాత రుస్తుం గని నుండి తవ్విన క్వాడ్జ్ కుంభకోణం గురించి కొండ బద్దలు కొట్టాడు. అక్షరాల తమ సమాధిని తామే తవ్వుకోవడం అంటే ఇదే. ఈ గొప్ప పథకానికి ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్న శ్రీకాంత్, వాకాటి సోదరుడు శివారెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి పనిచేస్తుంటే పర్యవేక్షించినందుకు టన్నుకు 1000 రూపాయలు వెదల్చడం, ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంపు చేసినందుకు ఎకరానికి 25,000 రూపాయలు ముట్ట చెప్పినట్టు గుట్టును మొత్తం విప్పేశాడు. అయితే ఆగండి, ఇంకా ఉంది. ఇది కేవలం కొన్ని మెరిసే రాళ్ల గురించి కాదు. ఆ క్వాడ్జ్ మొత్తాన్ని చైనాకు పంపడం ద్వారా వచ్చిన డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టబడిందని శ్రీకాంత్ ఒప్పేసుకున్నాడు. మరి అందులో అతని భాగస్వామి ఎవరు? మన ప్రియమైన అనిల్ కుమార్ యాదవ్ తప్ప మరెవరో కాదు. వారిద్దరూ కలిసి గూడూరులో 100 ఎకరాల్లో ఒక వెంచర్, నాయుడుపేట వద్ద మరో 50 ఎకరాల్లో ఇంకొక వెంచర్ వేశారు. హైదరాబాద్ వరకు విస్తరించారు. క్వాడ్జ్ నిధులతో కూడిన వెంచర్లను మణికొండ అల్కాపురిలో హెవెన్లీ హోమ్స్ మరియు తుర్కయాంజల్లో గ్రీన్ మెడోస్తో వారు మార్కెట్ క్వాడ్జ్ నిధులతో గ్రీన్ మెడోస్తో హెవెన్లీ హోమ్స్ నిర్మించడం నిజంగా అద్భుతమైన తెలివితేటలే కదా. హైదరాబాద్కు మారిన మకాం కేసుల భయంతోనేనా? ఇప్పుడు ఇక్కడ ఉంది అసలు విషయం. ఓసరవెల్లి వలె ఆత్మరక్షణ ప్రవృత్తి గల శ్రీకాంత్ ప్రభుత్వం మారిన తర్వాత కేసులకు భయపడి 2024లో హైదరాబాద్ మకాం మార్చానని ఒప్పుకున్నాడు. రాజకీయం మారగానే భయపడిన చిట్టి గాలులు ఎలుకలా మారాడు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కెరీర్ ఊహించని మలుపు తీసుకున్నట్లుంది. నీటిపారుదల బదులు అక్రమ ఖనిజాలను వెలికితీయడం మరియు రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించడం వరకు ఎదగడం బాగుంది. ఈ రాక్ సాలిడ్ కుంభకోణంలో తదుపరి ఏమిటని మీరు అనుకుంటున్నారా? కక్ష సాధింపు కేసు అని అనిల్ గావు కేకలు పెట్టి భారీ పంచ్ డైలాగులను మనకు వినిపించవచ్చు. కానీ జడ్జిల దగ్గర చెప్పుకునేది ఏమీ లేక ఓతలు లెక్కించడానికి ఇప్పటి నుండే మానసికంగా సన్నద్ధం అవుతాడు. ఈయన ఈ మధ్య పెళ్లిళ్ల బ్రోకర్గా బూతులతో కెరీర్ మొదలెట్టిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేలుడు మాటలకు ఉత్తర సాక్షి లెక్కన మారి చూస్తున్నాం కదా. ఈ మధ్య మహిళల ఆస్తుల కోసం ఎలా మొగుళ్లను చంపేస్తున్నారో అంటూ తాను చూసే సీరియళ్ల తెలివితేటలతో వత్తాసు పలుకుతూ బిల్డప్లు ఇచ్చాడు. ఇక తన గురించి పెదరాయుడు లెక్కన ఏమని తనకు తానే తీర్పులు ఇచ్చేసుకుంటాడో వేచి చూద్దాం. జగన్ రెడ్డికి మళ్ళీ తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొచ్చారు. 2019 వరకు తన నోట మారుమోగిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర అనే మాటను తాను సీఎంగా ఉన్న సమయంలో పట్టుమని 10 సార్లు కూడా పలకని పక్కన పెట్టేసిన జగన్ రెడ్డికి మళ్ళీ తండ్రి గుర్తుకొచ్చాడు. 2019 ఎన్నికల్లో ఊహించని విజయంతో గెలిచిన జగన్ రెడ్డి తనకు వచ్చిన మంచి అవకాశాన్ని చేజేతులారా పాడు చేసుకున్నాడు. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలో తెలియదు, కానీ జగన్ రెడ్డి ఓటమికి చర్చించలేని లెక్కించలేనని తప్పులు ఉన్నాయి. చిన్న వయసులో ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా నాశనం చేసుకున్న జగన్ రెడ్డి రాష్ట్రానికి నష్టం, ద్రోహం చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నాయకుడిగా మిగిలిపోయాడు. దీంతో 2024 ఎన్నికల్లో
58% ఓట్ షేర్తో కూటమిని ప్రజలు గెలిపించారు. కూటమి గెలుపు అప్పటికే ఖాయం అయినా ఆ స్థాయి మెజారిటీలు అంత పెద్ద గెలుపునకు మాత్రం పరోక్షంగా ఎంతో సహకరించింది జగన్ రెడ్డే అని చెప్పాలి. జగన్ రెడ్డి వింత పోకడలు, నిలువెల్లా అహంకారం, విధ్వంసపు కార్యక్రమాలు, కక్ష సాధింపులు, పాలనలో తప్పుడు విధానాలు కూటమి మెజారిటీకి ఎంతో ఉపయోగపడ్డాయి. దీంతో కూటమికి అసెంబ్లీ స్థానాల్లో కూడా 50,000 నుంచి 95,000 మెజార్టీలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ 65 మంది కొత్త వారికి టికెట్లు ఇస్తే 61 మంది గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. జనసేన నుంచి 21 మంది పోటీ చేస్తే అందరూ గెలిచారు. రాష్ట్ర చరిత్రలో మరెవరూ తెచ్చుకొని ప్రజా వ్యతిరేకతను ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నాడు జగన్ రెడ్డి. దీంతో ప్రజలు చంద్రబాబు తప్ప మళ్లీ ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ గాడిన పెట్టలేరు అనే నమ్మకంతో కూటమిని గెలిపించారు. ఏడాది కాలంలో అనేక సవాళ్లు, ఇక్కట్లు అధిగమించి పాలనను గాడిన పెట్టిన చంద్రబాబు మరోపక్క సంక్షేమ విషయంలోనూ ఎక్కడా ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. మరోవైపు పెట్టుబడులు సాధిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. దీంతో ఏ విషయంలోనూ ప్రభుత్వాన్ని గట్టిగా తప్పుపట్టే అవకాశం జగన్ అండ్ కోకు లేకుండా పోయింది. దీనికి తోడు జగన్ రెడ్డి గత చర్యలను పదే పదే గుర్తు చేయడంలోనూ కూటమి బాగానే పనిచేస్తోంది. ప్రజలకు పీడకల లాంటి వైసీపీ పాలనను గుర్తు చేయడం ద్వారా జగన్ రెడ్డి అరాచక పాలకుడు అనే అంశాన్ని ప్రజల మనసు నుంచి చెరిగిపోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం. ఇదే సమయంలో తల్లి చెల్లితో ఆస్తి గొడవలు, జగన్ నాయకత్వంపై నమ్మకం కోల్పోయి పార్టీని వీడుతున్న నాయకులు జగన్ క్యారెక్టర్ను తీవ్రంగా డ్యామేజ్ చేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో జగన్ అండ్ కో అద్భుతంగా ఆలోచన చేసింది. చంద్రబాబు ఇమేజ్ను తగ్గించడం ద్వారా జగన్ వైపు జనం చూసేలా చూడాలనే ఒక ఆలోచన అమలు మొదలుపెట్టింది. చంద్రబాబుతో పోల్చి జగన్ గొప్పవాడు అంటే జనం చీ కొడతారు, నమ్మడానికి సిద్ధంగా లేరు అని తెలుసుకుని 1-2 మంచి పనులు చేశాడు అన్న పేరున్న చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డిని తెరపైకి తెచ్చి కొత్త చర్చకు వైసీపీ ఆలోచన చేస్తోంది. దీనిలో భాగంగా వైఎస్ గొప్పలను కీర్తిస్తూ వందల సంఖ్యలో వీడియోలు బయటకు వస్తున్నాయి. దీనికోసం ఇన్ఫ్లుయెన్సర్లను, సోషల్ మీడియాలో న్యూట్రల్గా కనిపించే వాళ్లను రంగంలోకి దింపారు. చంద్రబాబు గారి స్థాయిని తగ్గించేందుకు, చంద్రబాబుపై పాజిటివ్ చర్చను తగ్గించేందుకు జగన్కు ఇప్పుడు సడన్గా తండ్రి గుర్తుకొచ్చాడు. బాబు వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఎవరి అభిమానులు వారికి ఉంటారు. వైఎస్ చనిపోయారు కాబట్టి ఆయన చేసిన మంచి పనులు మరింత ఓపెన్ గా చర్చిస్తారు, కీర్తిస్తారు. దీన్ని ఆసరాగా తీసుకున్న జగన్ రెడ్డి యాత్ర సినిమా వీడియో క్లిప్స్ తెలంగాణతో సహా పలు చోట్ల మీడియా గుర్తించే వారి ఇంటర్వ్యూలు పెట్టించి వైఎస్ గొప్పవాడు అంటూ కీర్తిస్తున్నారు. గత 5 ఏళ్లు జరగని ఈ ప్రయత్నం ఇప్పుడు ఎందుకు జరుగుతుందో టీడీపీ సహా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు గుమ్మడి నర్సయ్య, గోరేటి వెంకన్న వంటి వారితో న్యూట్రల్ అని ప్రచారం చేసుకునే జర్నలిస్టులతో ఇంటర్వ్యూలు చేయిస్తున్నారు. ఇవి ఎంత ప్లాన్డ్గా జరుగుతున్నాయంటే ఒక వీడియో ఓపెన్ చేస్తే వందల సంఖ్యలో వైఎస్ను కీర్తించే రీల్స్ వచ్చేలా చూసుకుంటున్నారు. ఆ తర్వాత చంద్రబాబుపై వ్యతిరేక వార్తలు, అదే సమయంలో జగన్పై పాజిటివ్ హైప్ ఇచ్చే వీడియోలు, రీల్స్, షార్ట్స్ వస్తాయి. ఆ స్థాయిలో కంటెంట్ను డంప్ చేస్తున్నారు. ఇలా ముందు చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డిని చర్చకు తేవడం, వైఎస్ మంచిని గుర్తుకు తేవడం అనేది పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. కొంత సానుభూతి ఉండేవారితో పాటు న్యూట్రల్స్ తమ వైపు తిప్పుకోవడానికి జగన్ రెడ్డి మొదలుపెట్టిన ప్రయత్నం ఇది. తనపై నేరుగా గొప్పగా చెబితే ప్రజలు హర్షించే పరిస్థితి లేదనే వాస్తవాన్ని గ్రహించిన జగన్ రెడ్డి ఇప్పుడు ఈ తరహాలో చాపకంది నీరులా పాజిటివ్ చర్చకు నాంది పలుకుతున్నాడు. చనిపోయిన వారి గురించి మంచి చెప్తే ఎవరూ కాదనలేరు, ఖండించను లేరు, దాన్ని వివాదం కూడా చేయలేరు. ఇదే అంశాన్ని అవకాశంగా తీసుకున్న జగన్ రెడ్డి తన మీద ఉన్న చెడును తగ్గించడానికి, చంద్రబాబు గారి ఇమేజ్ను చిన్నది చేయడానికి సోషల్ మీడియా వేదికగా కొత్త ప్రయత్నాలు విస్తృతంగా మొదలుపెట్టాడు. నెగిటివ్ కామెంట్లకు ప్రత్యేక టీం దీనికి తోడు. 2014-19 మధ్య అవలంబించిన విషం చిమ్మే విధానాన్ని వైసీపీ ఇప్పటికే ప్రారంభించిందని సమాచారం. సీఎం చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినా దానిపై సోషల్ మీడియాలో వెంటనే కామెంట్ల రూపంలో విరుచుకుపడేందుకు కూడా ప్రత్యేకంగా 40 మందితో తాడేపల్లిలో ఒక టీంను ఏర్పాటు చేశారని సమాచారం. మీడియాలో, యూట్యూబ్లో, ట్విట్టర్లో వాళ్ళ లైవ్లు రాగానే కింద వ్యతిరేకంగా పోస్టులు పెడతారు. దీంతో సమాజంలో వీరిపై ఎంత నెగిటివ్ టాక్ ఉందని భ్రమింపజేస్తారు. గతంలో ఈ విధానాన్ని విస్తృతంగా అమలు చేసిన వైసీపీ ఇప్పుడు దీనిపై మళ్లీ టీంను సిద్ధం చేసి భారీ స్థాయిలో పని మొదలుపెట్టింది.
మొత్తానికి తనపై నెగిటివిటీని తగ్గించుకోవడానికి జగన్కు మళ్ళీ 6 ఏళ్ల తర్వాత వాళ్ళ నాన్న గుర్తుకు వచ్చాడు. ఏది ఏమైనా జగన్ రెడ్డి వైసీపీ వ్యూహం మాత్రం చాలా భిన్నంగా ఉందనే చెప్పాలి. తండ్రి చనిపోయిన సింపతిని వాడేశాడు. సంక్షేమ రాజ్యం అనే స్లోగన్ కూడా 2024 ఎన్నికల్లో జనం చూసేశారు. జగన్లో మంచి ఏంటో చెడు ఏంటో క్యాడర్ లీడర్తో సహా ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి జగన్ రెడ్డి చేస్తున్న ఈ కొత్త ప్రణాళిక వర్కౌట్ అవుతుందా, లేక తాము అభిమానించే వైఎస్ కడుపున పుట్టిన జగన్ తల్లిని చెల్లిని ఆస్తుల కోసం బయటికి గెంటేసిన దుర్మార్గుడు ఒక్క ఛాన్స్ పాలనతో మన అందరినీ ముంచాడు అని జనం భావిస్తారా అనేది కాలమే తెలుస్తుంది. ఒక్కటైతే నిజం, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా జగన్ రెడ్డి అండుకొని ప్రజలు నమ్మే స్థితిలో అయితే లేరు.